హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? జనరల్గా మన పర్యావరణ వ్యవస్థలో ఎకోసిస్టంలో ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అండ్ వీటిపైన ఆధారపడి ఉన్న కన్జ్యూమర్స్ ఇవి వాటి లైఫ్ టైంలో ఎంత రేట్తో ఈ బయోమాస్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయో మనం ఈ ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ ద్వారా మనం చెప్తాం. జనరల్గా ఒక పర్టికులర్ ఎకోసిస్టంలో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మొక్కలు ఈ కిరణజన సంయోగక్రియ ద్వారా ఫుడ్ అండ్ ఎనర్జీని తయారు చేస్తాయి. వాటిలో రెస్పిరేషన్ కోసం కొంచెం ఎనర్జీ అండ్ మిగిలిన ఎనర్జీ మొత్తం ఫుడ్ అంటే ఈ విత్తనాలు ఈ ఫ్రూట్స్ ద్వారా ఇవి స్టోర్ చేసుకుని పెట్టుకుంటాయి. అండ్ వీటిపైన ఆధారపడి మిగిలిన జంతువులన్నీ కూడా బ్రతుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పురుగు, ఓకే, సో ఇది కన్జ్యూమర్. ఇది ఈ మొక్కలపైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది. ఇది తన లైఫ్ టైంలో ఎంత ప్రొడక్టివిటీని అంటే ఎంత ఆర్గానిక్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దీన్ని తింటూ లెట్సే ఒక తొండ, ఇది ఆ తొండ తన లైఫ్ టైంలో ఎంత ఆర్గానిక్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుందో మనం చెప్తూ ఉంటాం. సో ఈ ఒక పర్టికులర్ ఎకోసిస్టంలో ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ద్వారా ఎంత ఆర్గానిక్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ ద్వారా ఎంత ఆర్గానిక్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఈ ట్రెజరీ కన్జ్యూమర్ ద్వారా ఎంత ఆర్గానిక్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుందో మనం ఈ ఎకోసిస్టమ్ ప్రోడక్ట్ ద్వారా చెప్తాము. సో ఒక పర్టికులర్ ఎకోసిస్టంలో ఈ ప్రైమరీ అండ్ సెకండరీ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ ద్వారా ఎంత ఆర్గానిక్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత రేట్తో ఆర్గానిక్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుందో మనం ఈ ఎకోసిస్టమ్ ప్రోడక్ట్ ద్వారా చెప్తాము. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.